నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు సీనియర్ దర్శకులు, సినిమా జర్నలిస్ట్ మది రామారావు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే బాబు. ఈరోజు నిర్మాతలు అందరూ పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. సో ఆయన ఉప ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు కలిశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను నారా చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా నేను సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. దీనికి సంబంధించి ఎన్నికల ముందు అల్లు అర్జున్ బేసిక్గా ఆయన రాయలసీమకు సంబంధించి శిల్ప రవిరెడ్డికి ఆయన సపోర్ట్గా వెళ్ళడం జరిగింది. సో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో కొన్ని కామెంట్స్ చెప్పాలంటే వైరల్ కూడా అయింది. అంటే ఇంట్లో వ్యక్తి బయటి వ్యక్తికి ప్రత్యర్థికి ప్రచారం చేయడం ఏంటి అని చెప్పి నాగబాబు సైతం ట్వీట్ పెట్టడం జరిగింది. కొంచెం కుటుంబంలో డిఫరెన్సెస్ వచ్చింది, డిస్టెన్స్ కూడా వచ్చింది. ఆ తర్వాత అల్లు అరవింద్ ఎక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భాలు మనం చూడాలి. సో ఇదంతా కవర్ చేయడానికి పైగా పుష్ప 2 కూడా వస్తుంది. ఈ సినిమాకి సంబంధించి టికెట్ల రేట్ల విషయంలో దీనికి సంబంధించి వాళ్ళిద్దరిని కలిసి సన్మానించే పరిస్థితి ఉందంటారా సార్? ఏమంటారు? వీళ్ళు వచ్చిన తర్వాత అశ్విని దత్ కల్కి గురించి మాట్లాడు అనుకోవడం, పుష్ప గురించి ఏమో అరవింద్ మాట్లాడు అనుకోవడం పొరపాటు. ఆ సందర్భాలు వస్తాయి, బయటికి రాకపోవచ్చు, ఆఫ్ ద రికార్డ్ కావచ్చు. కానీ ఎవరైనా వస్తే ఊరికి ఎందుకు వస్తారండి? ఏదో ఉంటుంది కదా, సొంతంగా ఏదో మొరపెట్టుకుందాం అని వస్తారు. ఇక్కడ అరవింద్ గారు ఇద్దరికి సన్మానం చేస్తారంటే అండ్ వాట్ పోర్ట్ఫోలియో కావాలి కదా. ఇంకా రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతాను, మీకు సన్మానం చేస్తాను ఇద్దరంటే ఎవరి తరఫున? డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున నువ్వు డైరెక్టర్ అది సీనియర్ నిర్మాత ఇండివిజువల్ గా రిక్వెస్ట్ చేస్తే వచ్చేస్తాడా సీఎం? వాళ్ళకు ప్రోటోకాల్స్ తెలుసు కదా. అయ్యా మహనీయ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మీరున్నప్పుడు ఇండస్ట్రీ బాగుండేది, మళ్ళీ మా ఇండస్ట్రీ చూసి నిర్మాతలు ఈ కష్టాలు ఉన్నాయి, మా మొర చెప్పుకుంటాము, మీరేదో మళ్ళీ రామరాజ్యంలో మీరు వచ్చారు కనుక మీతో మా కష్టాలు చెప్పుకుందాం వచ్చామని నిర్మాతల మండలి వచ్చి రిక్వెస్ట్ చేస్తే, అగ్ర నిర్మాత కదా సార్, అగ్ర నిర్మాతలు లేదండి. అగ్ర నిర్మాత వెళ్ళి పిటిషన్ పెడితే వాళ్ళు తీసేసుకుంటారు. అగ్ర హీరోలు పిలిస్తే వస్తారు కానీ ఎందుకు వస్తారు? అగ్ర హీరోలు పిలిస్తే వస్తారంటే చిరంజీవి పిలిస్తే రేవంత్ రెడ్డి ఇంటికి పోయినాడు కదా సార్. అదివే ఇన్నర్ స్నేహాలు వేరండి. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తాడు, సభకు రాడు కదా. ఇంటికి వెళ్తాడు, లేకపోతే ఇద్దరు వెళ్ళి ఎక్కడో రిసార్ట్లో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు పర్పస్ కావాలి కదా. వాటి మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. గవర్నమెంట్ మినిస్టర్స్ ఎవరు వచ్చినా సరే అక్కడ మినిట్స్ ప్రోగ్రామ్ అని ఎన్ని నిమిషాలకి ప్రారంభమైంది, ఏ నిమిషాల్లో ఏ కార్యక్రమం జరిగిందని మినిట్స్ రాస్తారు అక్కడ. ఓకే, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇన్వైట్ చేయడానికి అవకాశం లేదు, వాళ్ళు రావడానికి అవకాశం. అల్లు అరవింద్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి వీళ్ళు రారంటారు అయితే? అలా కాదు. అల్లు అరవింద్ అంటే ఏదైనా కార్యక్రమం తలపెడితే గెస్ట్గా రమ్మంటే అది మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. అలా కాదు కదా. ఇండస్ట్రీలో కష్టసుఖాలు అంటున్నారు అంటే నీ కష్టమే కాకుండా పై వాళ్ళందరూ నీ పక్కన వాళ్ళందరూ కష్టం సుఖాలు చెప్పుకోవడానికి వచ్చారు. ఫిలిం ప్రొడ్యూసర్స్ ఛాంబర్ తరఫున వచ్చారు. అది ఇందులో ఒకరికి ప్రత్యేకం కాదు అనుకోవడానికి వీల్లేదు. ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, నేను ఎవరేమనుకున్నప్పుడు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కష్టాలు పడ్డాడు. మామూలు కష్టాలు కాదు, చాలా నిందలు పడ్డాడు, తిట్లు పడ్డాడు, ఏడ్చేశాడన్నమాట. అర్థించాడు చివరికి పిఠాపురంలో, అయ్యా ఈసరికి మాత్రం నన్ను గెలిపించండి అని అంటే ఆల్మోస్ట్ డిప్రెస్ అయిపోయాడు. ఆ డిప్రెస్ అవ్వడానికి కూడా కారణాలు ఉన్నాయి. అరే పిఠాపురంలో ఓడిపోతాడు, వంగ గీత గెలుస్తుందని కోట్లు బెట్టింగ్ కట్టారు అక్కడ. కొన్ని 3-4 కోట్లు బెట్టింగ్ కట్టారంటే కొంతమంది యావదాచి పెట్టేసుకున్నారు. మరి షేక్ అవుతారు కదండి. అటువంటి సమయంలో నువ్వు పక్క ఉన్నటువంటి ఆ శిల్పా రవి దగ్గరికి వెళ్ళి నువ్వేదో నీ తోచింది మాట్లాడేసి వచ్చేస్తే ఎలాగవుద్దండి? నా ఫ్రెండ్, మా ఇద్దరం కాఫీ తాగుతాం, భోజనం చేస్తాం, చికెన్ తింటాం, అందుకే వచ్చానంటే జనం రావద్దు, ఆయన పిలవలేదు, పైగా రావద్దు అని కూడా చెప్పిండు. అయినా నేను వచ్చినాను, నా ఇష్టంతో వచ్చిన. అదేనండి, దానికే చెప్తున్నాను. మీ ఇద్దరు ఎంత ఫ్రెండ్స్ అయితే మాకెందుకయ్యా? అవతల మాడిపోతున్నాడు, ఎండలో షేక్ అయిపోతున్నాడు, కాళ్ళు వాచిపోయినాయి, బ్లడ్ వస్తుంది,
నీ కుటుంబం నా కుటుంబం మెగా కుటుంబం అంటున్నావు, ఆ కుటుంబంలో ఉన్నవాడువే, ఆ మొక్కలోనూ కొమ్మవే నువ్వు. మరి మెగా కుటుంబాన్ని మర్చిపోయి నువ్వు ఎలా అక్కడికి వెళ్తావు నువ్వు? ఒకటి మెగా కుటుంబం అంటే ఆ ముళ్ళు కీచురాళ్ళు ఇవన్నీ తీసేసి మా పూలబాటు వేసినటువంటి మా మామయ్యని నువ్వు ఎలా జన్మాంతం మర్చిపోవని చెప్పావు. మరి మీ మామయ్యని మర్చిపోయినట్టే కదా. మీ మామయ్యకి ప్రాణప్రదమైన పవన్ కళ్యాణ్ అష్టకష్టాలు పడుతుంటే అక్కడ ఒక 5 నిమిషాలు నిలబడి వెళ్ళిపోవచ్చు కదా. చరణ్ వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ వచ్చాడు, వరుణ్ వచ్చాడు, నాగబాబు అక్కడే ఉన్నాడు. నాగబాబు భార్య ఇంటింటికి పసుపు కుంకాలు ఇచ్చి ప్రచారం చేసింది. ఇక సినిమా ఫీల్డ్ లో ఎవరెవరు ఉన్నారో బుల్లితెర వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఎవరిని పిలవలేదు, వాళ్ళే వచ్చారు కావాలి కావాలి కావాలని. అప్పుడు ఎలాగుంటుంది? రెచ్చగొట్టేట్టు ఉంటుంది కదండి ఎవరికైనా సరే. రెచ్చగొట్టే పని చేశావు కదా, దానికి మరుసటి రోజున పొరపాటు అయిపోయింది, నీ ఇలాగ అనుకోలేదు అని చెప్పేసి ఆ మామయ్య దగ్గరికి వస్తే సరిపోయింది కదా. ఇంకా టైం ఉంది కదా. రెండో రోజు మామయ్య ఇంతమంది ట్రోల్ చేస్తారనుకోలేదు అని చెప్పేసి ఆయనతో పక్కన నిలబడి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక ఓట్లతో గెలిపించండి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు శిల్పారావు మీద నిలబడటం లేదు కదా. ఆయనదొక ప్రాంతం, ఈయనదొక ప్రాంతం. పిఠాపురంలో ఈయన ఉంటున్నాడు, ఆయన కర్నూలులో ఉంటున్నాడు. ఎలాగా అంటే నీ తప్పును సరిదిద్దుకునే అవకాశం రెండో రోజుకు ఉంది, అయినా నువ్వు రాలేదు అంటే ఏమిటి? మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అన్నది నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నావు, దీనికి మూల్యం చెల్లించుకుంటావు. నీకు అర్థమైందా? మూల్యం చెల్లించుకుంటావు. తర్వాత అన్నిటికంటే చిరంజీవి గారు కూడా హర్ట్ అయింది ఏంటంటే, బాపట్లలో మా నాన్న కానీ మా తాతయ్య కానీ చేరదీగిపోయినట్టయితే బాపట్లలో పంచర్లు వేసుకుంటున్నాడు అని చెప్పారండి. అక్కడ చిరంజీవి హర్ట్ అయ్యాడు. ఎవరన్నారు సార్ అన్నమాట? మాట వీళ్ళే ట్వీట్లు చేశారు. వీళ్ళు ఎవరన్నారంటే అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, మరి అక్కడ ఎలా లీక్ అవుద్ది బాపట్లలో పంచర్లు వేసుకుంటున్నారనే విషయం మాకు తెలియదు కదా. అక్కడ హర్ట్ అయ్యారు అందరూ. అంటే ఇప్పుడు కుటుంబం గురించి ఎప్పుడైతే ఎత్తారో, నువ్వు అలాగుండేవాడివి, నువ్వు ఇలాగుండేవాడివి అని చెప్పుకున్నట్టయితే అది రాజకీయం కాదండి. ఒకటి రాజకీయాల్లో నువ్వు నిజం మాట్లాడుతున్నావా దర్జాగా మాట్లాడు, తప్పు మాట్లాడావా వెంటనే క్షమాపణ చెప్పి, దేర్ ఇస్ ది మ్యాటర్. అంతేగాని ఆ తప్పుని అబద్ధాన్ని కప్పుకోవడం కోసం 10 అబద్ధాలు ఆడావంటే అది పెద్ద ఇష్యూ అయిపోద్ది. రేపు పుష్ప సినిమా రిలీజ్ అవ్వదు, ఏం చేస్తావు? అవదు. ఆడనెవరు? అల్లు అరవింద్ పోయింది కదా సార్. ఇది పోతే ఎలాగొద్దండి, మనసులో ఉన్నాయండి, ఆడనివ్వరంటారు. ఇప్పుడు మీ ఫిజికల్ గా గాయమైనట్టయితే అదేదో ట్రీట్మెంట్ తో పోతుందండి. మనసు గాయపడితే పంచర్లు వేసుకునేవాడివి నువ్వు అంటే అసలు మెగాస్టార్ లేకపోతే ఈ కుటుంబాలన్నీ ఏమైపో గంగలో కలిసిపోతాయండి. అష్ట కష్టాలు పడినవాడు మెగాస్టార్. అయితే ఆయన అదృష్టవశాత్తు ఆయన నా బిడ్డ అనుకుని ఆ సురేఖమ్మ ఆయన నా బిడ్డ అనుకుని పెంచినటువంటి ఈ పవన్ కళ్యాణ్ అనే కొడుకు ఈ కొనిదెల వారి వంశం పేరు మొత్తం ప్రపంచానికి చెప్పాడు. అది చాలా గొప్ప కదా. ప్రధానమంత్రి లాంటి వ్యక్తిని రెక్కపట్టుకొని లాక్కొచ్చి అన్నయ్య దగ్గర తీసుకొచ్చాడు. ఆ ప్రధానమంత్రి ఇలా మొహం తిప్పుకోలేదు, అది మొహం అంతా చేసుకొని 2 చేతులు పైకెత్తి అభివాదం చేశాడు. మరి అటువంటి బిడ్డ మీద ఎలాగుంటుంది? అటువంటి బిడ్డని ఎవరైనా ట్రోల్ చేసినా అవమానించినా ఆయనకి ఎలాగుంటుంది? డెఫినెట్ గా బయటికి చెప్పడు, ఇంత మీ కళ్ళు నెత్తిమీదకి వచ్చాయని అనడు, కానీ మనసులో ఉంటుంది కదా. మీ పంచర్లు వేసుకునే వాళ్ళు ఎవరు వేసుకున్నారా, నీ లేదు మీరు ఎక్కడ అంటుంది కదా. ఆయన సంస్కారి కాబట్టి ఆ మాటలు బయటికి చెప్పడు. కానీ మొత్తానికి సారీ ఏంటి చూస్తున్నావు ఆయన సంస్కారి కాబట్టి బయటికి చెప్పడు, కానీ మరి మనసులో ఉంటుంది కదా. అందువల్ల ఇవన్నీ తప్పులు చేసేసి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత వస్తాడు, ఆయన నవ్వుతాడు, అల్లుడు అంటాడు, ఈయన మామయ్య అంటాడు, మాట్లాడతారు. ఇది ఎలాగని చెయ్యాలి అల్లుడు అంటాడు, కొంచెం చదువు ఉంది కనుక నలుగురిలో డూపుగాను అందరినీ యాక్సెప్ట్ చేస్తాడు. కానీ మీరు చెప్పిన మాటకు ఒకటి గుర్తొస్తుంది. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు కాంతారా మూవీ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఆ సినిమా అప్పుడు వాంటెడ్లీ అల్లు అరవింద్ కాంతారా మూవీ ఇక్కడ రిలీజ్ చేసినారు, ఆ కన్నడ సినిమాని ఇక్కడ హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేసి చిరంజీవి గారి సినిమా కలెక్షన్లు తగ్గడానికి ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం అని కూడా అప్పుడు వార్త వైరల్ అయింది. అది కూడా మనం మాట్లాడుకున్నాం. అవునండి, వాల్తేరు వీరయ్య సినిమా మంచి సినిమా అండి. దానికంటే ముందు సినిమా సార్ ప్యారల్ గా వచ్చింది ఏంటి చెప్పు. కాదు కాదు
గాడ్ ఫాదర్, రైట్, రిపీట్. వాల్తేరు వేరే గాడ్ ఫాదర్ సార్, గాడ్ ఫాదర్, గాడ్ ఫాదర్. తార్మార్ తక్కర్మార్, సల్మాన్ ఖాన్. ఈ కట్ చేస్తారు కదా, రిపీట్ చేస్తారు, రిపీట్ సార్. అలాగే మీరు చెప్పిన మాట చూస్తే కూడా గుర్తొస్తుంది, 2021లో 2022లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ రిలీజ్ అయింది దసరాకి. సో అప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకే కాంతార మంచి హిట్ టాక్ కన్నడ మూవీ. ఆ కన్నడ మూవీని అల్లు అరవింద్ కావాలనే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశారు ఎక్కువ థియేటర్స్లో, గాడ్ ఫాదర్కి ఎఫెక్ట్ చేయాలని చెప్పేసి అని. ఇప్పుడు మనం కూడా ఈ వార్త పైన మాట్లాడుకున్నాం. సో అలాంటిది పుష్ప 2కి జరగబోతుంది అంటారా? పుష్ప 2కి జరగబోతుందంటే బయ్యర్స్ రావాలి కదా, ఎందుకు పోస్ట్పోన్ చేశారు డిసెంబర్ వరకు? కారణం అదే కదా, వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అయిపోతే సరిపోతుంది. బ్రేక్ ఈవెన్ అవకే కదా వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు కల్కి సినిమా ఒకటి ఉంది కదా, ఒక నెల రోజుల పాటు సినిమాలు ఏవి రిలీజ్ చేయరు. దీని మీద పెద్ద సినిమా ఇంకేం పడుతుంది, కలికి ఉంది, తర్వాత దేవరా పండగకు వస్తుంది అది. మరి మధ్యలో ఇంకేం సినిమా వేస్తారు వాళ్ళు? పుష్ప అంటే బిజినెస్ అవ్వాలి కదా దేనికైనా. ఇప్పుడు కలికి ఉంది, బిజినెస్ అయిపోయింది, దర్జా రేట్లు పెంచుకుంటాడు, బెనిఫిట్ షో వేస్తాడు, దర్జాగా సినిమా రిలీజ్ చేస్తాడు. నీకు అసలు బ్రేక్ ఇవ్వని అవ్వకుండా సినిమాని ఒకటి రిలీజ్ చేస్తాడు, బోర్డు అంతా ఖర్చు పెట్టేశాడు కదా. ఈ వార్త కూడా బయటకు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి ఆసక్తి చూపట్లేదు పుష్ప 2 అని. నిజమేనా సార్? నిజమేనండి, ఓకే, అది నిజమే. అది నిజమే, నిజం కాకుండా పోలేదు. అది ఏదైనా డబ్బుతోనేనండి. అశ్విని దత్ మొన్నటి వరకు ఉనికిపోయాడు అన్నమాట. ఏంట్రా ఇలా తీసేస్తున్నాడు, ఇంత ఖర్చు పెట్టేస్తున్నాడు, ఈ సినిమా తీయడం వచ్చారు అదని అన్నాడు. ఇప్పుడు ఏదో మొత్తానికి ఆయన చేసిన పని ఏంటంటే నాగాశ్విన్, 3 హీరోలు. ఇక్కడ ఎవరు? ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, 3 ప్రపంచాలు అయిపోయి హిట్ అయిపోయింది. 3 హీరోలు. ఎలాంటి హీరోలు? ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్. 3 హీరోలకి కథ 3 ప్రపంచాలకు సంబంధించిన కథ. చిట్టి అని ఒక కారు పెట్టాడు తమాషాగాన, గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ సినిమా ఏంటంటే మన నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమా తీశారు. అప్పుడే ఆన్లైన్ బుకింగ్స్ ఫస్ట్ డే అంతా ఫుల్ అప్ అయిపోయింది. ఓ వారం రోజుల వరకు ఫిల్ అయిపోతుంది. 4 వారాలు నడితే బంపర్ సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తాయి అన్నమాట. పుష్ప 2కి గండం ఉందంటారు, సన్మానం చేసినప్పటికీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అదేంటండి మీరు ఎలా మాట్లాడతారు? అరవింద్ ఎవరండి సన్మానం చేయడానికి? నాకు కడుపులో చాలా మంట ఉంది, చెప్తాను, చెప్పండి. మీకు రాజమౌళి లాంటి వ్యక్తి 2 ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చినట్టయితే, 2కి ఆస్కార్ అవార్డులు వచ్చినట్టయితే, తారక్ను రామ్ చరణ్ వెళ్ళిపోయి అమెరికాలో తెలుగు వాణి వినిపించినట్టయితే ఒక్కడు సన్మానం చేశారండి రాజమౌళికి? వీళ్ళు మనుషులా లేకపోతే ఎలా లెక్కేసుకోవాలండి వీళ్ళని? రాజమౌళి వారోత్సవాలు పెట్టాలి. తెలుగు డైరెక్టర్ తాలూకు ప్రభని ప్రపంచ వ్యాప్తంగా వినిపించినటువంటి ఒక రాజమౌళిని వాళ్ళు కనీసం పలకరింపు లేకుండా వదిలేస్తారా? అంటే ప్రభుత్వాలు కూడా స్వాగతించలే కదా సార్, ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ. ఉండండి, ప్రభుత్వాలు ఆలోచించాలంటే ఆ ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించలేదండి. మీ ఇండస్ట్రీ తరఫున గర్వకారణంగా చెప్పుకోవడానికి మీరు నిర్వహించినట్టయితే వారోత్సవాలు నిర్వహించుకొని రాజమౌళి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకెవడైనా ఆవేశపరుడైనటువంటి క్రియేటివిటీ ఉన్నవాడిని ఎంకరేజ్ చేసే సందర్భం అవుతుంది కదా. ఒలింపిక్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి వచ్చిందండి, ఒక సన్మానం చేయమండి వాళ్ళకి, పౌర సన్మానం చేయాలి కదా. మరి ఇండస్ట్రీలో ఉంటూ డబ్బులు కొరవ ఎంత అవుద్దండి వాళ్ళ ఫంక్షన్కి? ఒక 5 కోట్లు అవుద్ది. అంటే చెప్తున్నమాట, ఇవన్నీ అవసరానికి అందరూ వచ్చేసి నేను 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 అనే బదులు అసలు ఫండమెంటల్స్ తెలుసుకోవాలంటాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించే ఆలోచించలేదు, ఇండస్ట్రీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడిప్పుడే వీళ్ళు వచ్చారు కనుక మీరు ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు వింటారు కనుక, మీకు తగిన మర్యాద ఇస్తారు కనుక, తెలుగుదేశమును చిత్రసీమ ఎప్పుడు కూడా కలిసే ఉంది కనుక. బికాజ్ ఆ మూల పురుషుడు ఎవరంటే సినిమా యాక్టరు. అంటే మన సినిమా ఫీల్డ్కి ఎవరైతే ప్రధానంగా చెప్పుకుంటున్నామో ఆయన నందమూరి తారక రామారావు గారు గనక ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఒకటి అనుకుంటాం, తప్పులేదు. కానీ వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా.
బాతులు ఉంటాయి కదండి. ఆ ఛత్రపూర్ కాలనీ అని అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి పుణ్యం అంటూ ఛత్రపూర్ కాలనీ ఉందండి. ఎవరి కోసం? చిన్నాల కోసం పెట్టినటువంటి కోసం. ఛత్రపూర్ కాలనీ ఈరోజు కోరుతున్నారా? ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారండి? అందరూ ఎన్ఆర్ఐలు, అందరూ బ్యాంక్ మేనేజర్. కోరుతున్నారా? అంటే ఇవన్నీ రూపుమాపాలంటున్నాను నేను. ఓకే. ఒక యూనిట్గా ఉన్నప్పుడు చిన్న కళాకారులు, చిన్న సాంకేతిక నిపుణులు, కెమెరామెన్లు, ఎడిటర్స్, వాళ్ళకి కనీసం 100 గజాల స్థలం ఎంటీగా పడి ఉండే కంటే 100 గజాలు చెప్పుని మీరు డెవలప్ చేసుకోండి అంటే సరిపోద్ది కదా. ఈ 100 గజాలు లేదంటే ఎంత పడుతుంది? దానికి 10 ఎకరాలు బ్రహ్మాండంగా డెవలప్ చేసేసుకుంటారు. శాశ్వతంగా ఇల్లు ఉంటుంది. అమ్ముకున్న ఇంతకు 10 ఇంతలు ఎక్కువ వస్తుంది. అర్థమైందా? అలాంటి పనులు చేయాలి కానీ ఏదో వెళ్ళాము మా మేనల్లుడే మా అల్లుడే అనుకుంటే ఇది ఎలాగవుద్దండి. రైట్ సార్. మీరు పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా సాధించుకోవాలట. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.